లైట్ వెయిట్ ఫౌండేషన్ ఎంచుకోవాలి. హెవీ లేదా మ్యాట్ ఫౌండేషన్లు ముఖ చర్మం మీద ఉండే సన్నని గీతల్లో రంధ్రాల్లో ఇరుక్కుపోయి చర్మాన్ని మరింత అలసటగా కనిపించేలాగా చేస్తాయి. వాటికి బదులుగా షీట్ టు మీడియం కవరేజ్ ఉండే ఫౌండేషన్ను ఎంచుకోవాలి. దీంతో చర్మం సహజ మెరుపును సంతరించుకుంటుంది. ఫౌండేషన్లో PCL సిరం ఆయిల్ కలుపుకుంటే ముఖానికి మెరుపు కూడా దక్కుతుంది. తడి స్పాంజ్ లేదా ఫ్లఫీ బ్రష్తో ఫౌండేషన్ ముఖమంతా పరుచుకునేలాగా అద్దుకోవాలి. కళ్ళు, ముక్కు, నోరు ఇలా ముడతలకు వీలున్న ప్రదేశాల్లో వీలైనంత తక్కువ ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాల హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు రాజు ప్రజాపతి. నేను శిల్పి, హైదరాబాద్ బాలానగర్. ఇది వచ్చేసి నా మిత్రుడైనటువంటి కాటూరి హర్ష చేసింది, శ్రీహర్ష. ఇది వచ్చేసి 3D ప్రింటింగ్లో ఫస్ట్ డిజైన్ చేసుకొని తర్వాత FRPలోకి కన్వర్ట్ చేయడం జరిగింది. 3D ప్రింటింగ్లో చిన్న చిన్నవే కాకుండా మోర్ దెన్ లైఫ్ సైజ్ కూడా చేయొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చీత రెస్టింగ్ ఆన్ ట్రీ అనే దాని కాన్సెప్ట్ తీసుకొని ఇది చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ 3Dలో ప్రింటింగ్లో పీసెస్ కింద చేసుకుంటాము. దాన్ని తర్వాత అతికించుకొని అంతా ఫినిషింగ్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకొని మళ్ళీ FRPలోకి మార్చడం జరిగింది. పైన వచ్చేసి డ్యూకో పెయింట్స్ వాడడం జరిగిందనమాట. ఇది ఆఫీసుల్లో కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి, ఏదైనా హాల్స్, ఫంక్షన్ హాల్స్, అలాగే ఏదైనా చిన్న గార్డెన్స్ ఉంటే అక్కడ పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది చూశారు కదండి, మంచి డెకరేటివ్ పీస్. మరొక డెకరేటివ్ పీస్ మీకు చూపిస్తాను నేను. ఇది వచ్చేసి నా మిత్రుడైనటువంటి గోపాల్ కుడాస్కర్ అనే శిల్పి చేసిందండి. ఇది గోవా నుంచి వచ్చింది. అతను ఆల్రెడీ ఆర్ట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు. అండ్ శిల్పిగా కూడా చాలా మంచి విగ్రహాలు చేసిన ఘనత ఆయనకు ఉంది. ఇది వచ్చేసి ప్యూర్లీ సెరామిక్ అండ్ వుడ్తో చేసినటువంటి శంకు. ఇది దీని పేరు వచ్చేసి విష్. మన ఏమంటారు, విష్ మనం స్ఫురించడానికి ఏదన్నా ముందు మనం యుద్ధం చేస్తున్నప్పుడు చూడండి, గెలవాలి అని అంటే మనం శంకు ఊదినట్టుగా మనం చేస్తూ ఉంటాం కదా. అలాగే మన విష్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఊహల్లో శంఖాన్ని దృష్టిలో పెట్టుకొని చేతిలో శంకు పెట్టుకున్నది ఇది అవుతుందన్నమాట. ఇది సేమ్ అలాగే ఆఫీసుల్లో కానివ్వండి, ఎక్కడైనా డెకరేటివ్ ఇళ్లలో కానివ్వండి, డెకరేటివ్ ఐటమ్ కింద ఎక్కడైనా పెట్టుకుంటే దీనికి మంచి అందం వస్తుంది. వాస్తు ప్రకారం శంఖం ఇంట్లో ఉండడం కూడా మంచిది అన్నట్టుగా ఊహలతో చేసిందండి. ఇది వచ్చేసి టీ పాట్ అండి. యాక్చువల్లీ నవాబుల కాలంలో టీ పాట్ అనేది చాలా ప్రసిద్ధిగా ఉండేది. అంటే బాగా ఉన్నవాళ్ళ ఇళ్లలో, ఉన్నత స్థాయి వాళ్ళ ఇళ్లలోనే ఎక్కువగా టీ పాట్స్ అనేవి ఉండేవి. పెద్ద సైజుల్లో కూడా ఉండేవి. ఎందుకంటే గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ టీ క్వాంటిటీ అనేది కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వెండివి కూడా ఉండేవన్నమాట. దీన్ని ఆ నవాబు కాలంలో ఉన్నటువంటి టీ పాట్ని దృష్టిలో పెట్టుకుని ఒక బాడీ షేప్ ఇచ్చి, మనిషి హ్యూమన్ బాడీ షేప్ ఇచ్చి దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది వచ్చేసి గోపాల్ కుడాస్కర్ అనే శిల్పే చేశాడు, గోవా అతనిది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది బ్రాంజ్ మెటల్ అండి. లైఫ్ చాలా కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఇది ఇలాగే ఉండిపోతుంది. ఇది టీ పాట్కి మనం ఎలా ఉంటుందో అలాగా తీసి పెట్టుకునే విధంగా కూడా అతను చేశాడండి. ఇది పటీనా చేయడం జరిగింది. పటీనా చేయడం వల్ల ఏంటి అని అంటే ఎన్ని వేల సంవత్సరాలైనా దీనికి మెయింటెనెన్స్ అనేది ఫ్రీ ఉంటుంది. పెయింటింగ్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కడిగినా కూడా ఇది ఎలా ఉందో అలాగే ఉంటుంది. చూశారు కదండి హోమ్ డెకరేటివ్ ఐటమ్. మరొక హోమ్ డెకరేటివ్ ఐటమ్ మీకు చూపిస్తాను. శంకు అండి. శంకు సేమ్ వుడ్ అండి. ఇది వచ్చేసి శంఖానికి ఫెదర్ ఇచ్చాడు. ఇది కూడా ఊహల్లో మనకి ఊహాజనితంగా చేసింది. ఇది వచ్చేసి కూడా సెరామిక్ మెటీరియల్ తోటి చేసింది. కింద మాత్రం న్యాచురల్ వుడ్ ఉంది దీనికి. ఇది వీళ్ళు గోపాల్ కుడాస్కర్ చేసిన శిల్పి పేరు గోపాల్ కుడాస్కర్. అతను ఏంటంటే గోవా నుంచి, వాళ్ళ కల్చర్లో శంఖు అనేది చాలా ముఖ్య పాత్ర ఉంటుందనండి. ఎలాగైతే మన ఇళ్లలో కూడా శంఖు అనేది మనం దేవుడి రూమ్లో పెట్టుకుంటాము, అలాగా అక్కడ శంకు అనేది వాళ్ళకి ప్రతి చోట ప్రతి ఇంట్లోనూ శంకు ఉంటుంది. ఇది అక్కడ ప్రముఖంగా బీచ్ దగ్గర కాబట్టి, సముద్రం దగ్గర కాబట్టి అక్కడ శంకు అనేది వాళ్ళకి
ఒక కల్చర్లో ఒక భాగం అయిపోయింది. అది దృష్టిలో పెట్టుకొని ఆయన దీనికి ఫెదర్ ఇచ్చి దీన్ని హోమ్ డెకరేటివ్ ఐటమ్ కింద చేశారు. ఇది వచ్చేసి ఇళ్లలో హోమ్ డెకరేటివ్ కింద కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఇది చేసిన శిల్పి పేరు గోపాల్ కుడాస్కర్ అండి, గోవా అతనిది కూడా. ఇది వచ్చేసి బ్రాంజ్ మెటల్తో చేయడం జరిగింది. ఇది వచ్చేసి 4 ఫేసెస్ ఉంటాయండి. మీరు గమనిస్తే దీనికి 4 ముఖాలు ఉంటాయి. ఇది బ్రహ్మ పైన ఏదైతే ఇది కమలం ఆకారం ఉందో ఇది బ్రహ్మని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. మీరు ఇంకొక ఆకారం చూస్తే ఇది లింగాకారం ఉంటుందనండి. సృష్టికి మూలం లింగం అండ్ ఈ సృష్టిని నడిపేవాడు బ్రహ్మ అనే ఒక దృష్టితోటి 4 ముఖాలు పెట్టి చేయడం జరిగింది. ఇది వచ్చేసి బ్రాంజ్ మెటల్. దీన్ని కూడా పటీనా చేయడం జరిగిందండి. కొన్ని వందల సంవత్సరాలైనప్పుడు కూడా ఈ మెటీరియల్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇది పాడవడం కానివ్వండి, ఇంకోటి అవ్వడం కానివ్వండి జరగదు. సో ఇది మనం ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఎక్కడైనా ఇది డెకరేటివ్ ఐటమ్ కింద పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ శిల్పి పేరు కూడా గోపాల్ కుడాస్కర్ అండి, గోవా నుంచే. ఇది వచ్చేసి ఫైబర్ మెటీరియల్ తోటి చేయడం జరిగింది. ఇది గోవా కల్చర్లో ఉన్నటువంటి దాన్ని స్ఫురించడం జరిగింది. కింద చూస్తే మీరు లాక్రికేట్ స్టోన్ అంటారండి. ఇది ఒరిజినల్ స్టోన్, ఇది న్యాచురల్ స్టోన్, ఇది లాక్రికేట్ అంటారు దీన్ని. గోవా మీరు వెళ్తే కనుక గోవాలో చూడవచ్చు, అక్కడ ఇళ్ళన్నీ కూడా ఇదే స్టోన్ తోటి కట్టబడి ఉంటాయి. ఇది అక్కడ విరివిగా దొరుకుతుంది. ఇది అక్కడ తప్ప, ఆ కోస్టల్ ప్రాంతంలో తప్ప మరే చోట దొరకదండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఆ గోవా కల్చర్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఆయన తీసుకోవడం జరిగింది బేస్గా. అలాగే ఇక్కడికి వస్తే హ్యూమన్ బాడీ, మీకు హ్యూమన్ బాడీ ఆయన ఏం చెప్పాలనుకున్నారంటే దీన్ని గోవన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. దానికి సింబలిక్గా ఏమి ఇచ్చారని అంటే ఇక్కడ బైసన్ అండి, అడవి దున్న. మనకి ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో అడవి దున్నలు కనిపించవు, అటవీ ప్రాంతంలో తప్ప. బట్ గోవాలో మీకు విరివిగా కనిపిస్తుంటాయి అడవి దున్నలు. వాటి కొమ్ముల్ని ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే అవి ఉన్నటువంటి బలవంగా, చాలా బలవంతులని దీన్ని చూపించాలి అని అనుకున్న విధంగా ఇది చేయడం జరిగిందండి. చూశారు కదండి, మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్. మరొక హోమ్ డెకరేటివ్ ఐటమ్ చూపిస్తాను. ఇది చేసిన శిల్పి పేరు కాటూరి శ్రీహర్ష, తెనాలిలో చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా 3D ప్రింటింగ్ డిజైన్ చేశారండి. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇండియాలో 3D ప్రింటింగ్ డిజైన్ అని అంటే అడుగున్నర వరకే సైజు. బట్ ఇది సైజ్ చూస్తే మోర్ దెన్ లైఫ్ సైజ్. సో ఇది మీరు చూస్తే కనుక చాలా క్రిటికల్ వర్క్ అండి. ఇది కనిపించినంత ఈజీ వర్క్ ఏం కాదు. ఇది కింద మీరు చూస్తే 2 కాళ్ళ మీదే బైసన్ నిలబడి ఉంటుంది. చాలా బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది ఇది. సో మీరు చూడండి, ఏదైనా సరే పులి కానివ్వండి, ఇటు బైసన్ కానివ్వండి, చాలా న్యాచురల్గా చేయడం జరిగింది. ఇది ఫస్ట్ డిజైనింగ్ వర్క్కి, తర్వాత ఇది మళ్ళీ ఫైబర్లో కన్వర్షన్ చేసుకోవడానికి ఆ శిల్పికి పట్టిన సమయమే దాదాపు 3 నెలల సమయం పట్టింది. 3 నెలల కష్టం దీని మీద ఉంది. మీరు జాగ్రత్తగా చూస్తే ఇది చాలా అందమైన పీస్ అండి. ఇది ఎక్కడైనా గార్డెన్లో కానివ్వండి, లేదని అంటే ఆఫీస్ బయట కానివ్వండి, లేదని అంటే ప్రభుత్వం వారు తీసుకుంటే కనుక ఏదైనా సర్కిల్లో కానివ్వండి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూశారు కదండి, మీకు ఇప్పటి వరకు నేను మీకు చూపించిన వాటిల్లో ఎఫ్ఆర్పి మెటీరియల్, ఫైబర్ మెటీరియల్తో చేసినవి, బ్రాంజ్ మెటీరియల్తో చేసినవి, అలాగే సెరామిక్ మెటీరియల్ విత్ వుడ్తో చేసినవి మీరు అన్నీ చూశారు కదా. మమ్మల్ని ప్రోత్సహించాలని మేము అనుకుంటున్నాము.